కరీంనగర్ జిల్లా రజక సంఘ అధ్యక్షులు రాచకొండ నరేష్ గారి పుట్టినరోజు వేడుకలు నగరంలోని రేకుర్తి విజయపురి కాలనీలో ఉన్న పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో అత్యంత ఘనంగా భక్తిభావంతో నిర్వహించబడ్డాయి. సాధారణంగా కేక్ కటింగ్, వేడుకలతో జరుపుకునే జన్మదినాన్ని ఆయన మాత్రం దేవుని సన్నిధిలో భక్తులతో కలిసి జరుపుకోవడం ద్వారా ఒక ప్రత్యేక సందేశమిచ్చారు. ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక ఆనందం. ఉదయం నుంచే ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది. రాచకొండ నరేష్ స్వయంగా పంచముఖ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తన జీవితంలో ప్రతి అడుగుకు దైవ అనుగ్రహమే కారణమని భావోద్వేగంతో తెలిపారు. అన్నదానం, సేవలో ఆనందం. భక్తి అంటే సేవ అనే నమ్మకంతో సుమారు 150 మంది స్వాములు భక్తులకు అన్నదానం, భిక్ష ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అన్నదానం సమయంలో కనిపించిన ఆ సంతృప్తి, ఆనందం అక్కడి ప్రతి ఒక్కరి హృదయాలను తాకింది. రాచకొండ నరేష్ భావోద్వేగ ప్రసంగం. ఈ సందర్భంగా నరేష్ గారు మాట్లాడుతూ, నేను ఎంతగానో కొలిచే ఆరాధ్య దైవం పంచముఖ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో భక్తుల మధ్య నా జన్మదినాన్ని జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశాను. స్వామివారి ఆశీస్సులతో జిల్లాలోని రజక సంఘం అభివృద్ధికి, ప్రజాసేవకు నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. సన్నిహితులు, భక్తులు, కుటుంబ సభ్యులు పాల్గొని నరేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ అన్నదానం నిర్వాహకులు దేవజు అనిల్, గంగిపల్లి నరేష్, మాజీ కార్పొరేటర్ ఏదుల రాజశేఖర్, హనుమాన్ స్వాములు, గంగిపల్లి కనకయ్య, గోగులకుండ తిరుపతి, దేవజు ప్రభాకర్, శేఖర్, మహేష్, చింతలతాళం సతీష్, మహీందర్, 150 మంది స్వాములు, భక్తులు పాల్గొన్నారు. జన్మదినమంటే కేవలం వ్యక్తిగత ఆనందం కాదు, సమాజంతో పంచుకునే సేవ, దైవంతో కలిసే భక్తి. అయితే అది నిజమైన వేడుక అవుతుంది. జై శ్రీరామ్. ఈరోజు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో రేకుర్తి గ్రామంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విజయపూర్ కాలనీ గుట్టపై భక్తాంజనేయ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు నా జన్మదిన సందర్భంగా మా స్వాములకు, హనుమాన్ భిక్షా స్వాములకు అందరికీ అన్నదాన వితరణ చేయడం జరుగుతుంది. నాకు ఈ ఆంజనేయ స్వామి కృపతో ఎంతో సంతోషం అనిపించింది. స్వామివారి భక్తులకు అన్నదాన వితరణ చేయడం. అదేవిధంగా మాకు ప్రతి 2025 నుంచి మా రేకుర్తి శ్రీ భక్తాంజనేయ స్వామి నిర్వాహకులు దేవోజు అనిల్ గారు, గంగిపల్లి నరేష్ గారు మరియు కమిటీ సభ్యులు, హనుమాన్ దీక్షాపరుల ఆధ్వర్యంలో ఘనంగా మేము రోజు ఇక్కడ నిత్యం అన్నదానం 21 రోజులు అన్నదానం జరుపుకుంటాము. ఎవరైనా భక్తులు ఉన్నా, ఇంకా అన్నదానం చేసే భక్తులు ఎవరైనా దాతలు ముందరికి వచ్చి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి భక్తులకు కృప కావాలని కోరుతున్నాము. ఇట్లు రాచకొండ నరేష్, రజక సంఘం జిల్లా అధ్యక్షులు.